నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇండియన్ రైల్వేలో మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేసిన డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే. వర్షాకాలంలో మనకి ఎలాంటి డిసీజెస్ రెగ్యులర్గా అంటే బాగా వస్తుంటాయి, ఎలాంటి వ్యాధులు ప్రబలడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మీరేమన్నా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ముందుగా వంశీ టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు వైద్యపరంగా జనంలోకి అవగాహన కార్యక్రమాలు చేయటంలో నిజంగా మిమ్మల్ని అభినందించాల్సినటువంటి విషయం. ఈ వర్షాకాలంలో చాలామంది హాస్పిటల్కి వెళ్ళడం, చాలా డబ్బులు ఖర్చు చేయటం, అలాగే అనారోగ్యం పాల్పడి చాలా నష్టానికి గురి అవుతున్నారు. దానివల్ల పని దినాలు దెబ్బతింటున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. దీని గురించి మరి ఈ సీజన్లో ఏమేమి జబ్బులు వస్తే వాటి గురించి అవగాహన అనేది చాలా ముఖ్యం. మంచి ప్రశ్న అడిగారు. ఇది వర్షాకాలం, మనం చూస్తున్నాం వర్షం విపరీతంగా కురుస్తుంది. దీనివలన అనేక జబ్బులు రావడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా వాటర్ పొల్యూట్ అవుతుంటుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. అట్లాగే మనం తినే ఆహారం కూడా సరిగ్గా ఉండట్లేదు. అదేవిధంగా మరి దోమలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి, అలాగే ఈగలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా చెప్పాలంటే వైరల్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. వైరస్తో వచ్చే వాటికి ఎక్కువగా మందులు రూపంలో యాంటీబయాటిక్స్ అవన్నీ పనిచేయి. రెండోది ఏంటంటే ప్రజల్లో ఎక్కువగా భయాందోళనకి గురైనటువంటి జబ్బులు కొన్ని డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా, అలాగే టైఫాయిడ్ ఫీవర్, అట్లాగే దాంతోపాటుగా మలేరియా. ఇవి ముఖ్యమైనవి. పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది, మరి అనేక వయసుల్లో వాళ్ళకి ఇది రావడం జరుగుతుంది. అంటే ఈ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయండి? ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ అంటే వైరస్ ద్వారా వచ్చేవి. మనం ఇప్పుడు వర్షాకాలంలో బయటికి వెళ్ళాం, కొంచెం జలుబు చేసింది, ఆ తర్వాత గొంతు నొప్పి వచ్చింది, తర్వాత దగ్గు రావడం, ఇట్లా జరుగుతుంది. దాంతోపాటు జ్వరం. ముఖ్యంగా మనం మాట్లాడుకున్న అన్నిటికీ కూడా జ్వరం కామన్. అందువలన ఏంటంటే ప్రజలు భయాందోళనతో హాస్పిటల్కి పరిగెట్టడం జరుగుతుంది. ముందు దాని గురించి అవగాహన తెలుసుకుంటే మనకి చాలా వరకు ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. మనకి పరిసరాల పరిశుభ్రత అనేది చాలా అవసరం. దానివల్ల ఆరోగ్యం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఈ లక్షణాలు అంటే ఎలాంటి లక్షణాలు ఉంది, మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? అన్నిటికీ ఒకే సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఉంటాయి అంటున్నారు కదా, దేన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? ఇప్పుడు జ్వరం మామూలుగా అందరికీ కూడా జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ జ్వరం అనేది మనం నిర్ధారించుకోవాలి. అంతవరకు వైద్యం ఏంటంటే సింపుల్గా జ్వరం వస్తే పారాసిటమాల్ తీసుకోవాలి, సింపుల్. మనం అలవాటు పడింది ఏంటంటే పారాసిటమాల్ 500 మిల్లీగ్రామ్స్ అది కామన్గా వేసుకోవాలి. కానీ 650 మిల్లీగ్రామ్స్ వేసుకుంటాం విపరీతంగా. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి మళ్ళీ జ్వరం వచ్చిందంటే మళ్ళీ వేసుకుంటాం. అది కరెక్ట్. డోస్ ఎక్కువ. అది నేను కొంతమందికి పిల్లలకు కూడా వేయటం చూశాను. అది సరికాదు. పిల్లల డోస్ వేయాలి. ఫైబ్రెక్స్ అని రకరకాల కంపెనీలు ఉన్నాయి. అవి తక్కువ డోసులు వేయాలి, కరెక్ట్ డోసులో వేయాలి, కరెక్ట్ టైంకి వేయాలి. ఆ జ్వరం ఏ రకమైన జ్వరం అనేది చూసుకోవాలి. ఉదాహరణగా మనకి దోమ వల్ల వచ్చే జబ్బుల గురించి చూద్దాం. మొట్టమొదటి వైరల్ సంబంధించినటువంటి జబ్బుల్లో చికెన్ గున్యా చాలా ఇంపార్టెంట్. అది దేని వలన వస్తుందంటే అది పగలు కుట్టే దోమ వలన వస్తుంది. రాత్రి కుట్టే దోమలు, పగలు కుట్టే దోమ. ఆఫీసులో ఉండి కూర్చునే వాళ్ళకి, లేకపోతే తెరచాటున ఉన్న వాళ్ళకి, లేకపోతే మరి ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా, మరి ఎక్కడైనా బస్సులో కానీ రైల్లో కానీ వీళ్ళకి దోమలు కుట్టడం వలన దాన్ని టైగర్ దోమలు అంటారు. ఈ టైగర్ దోమ వలన మనకి ఇది క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి చికెన్ గున్యా అని వస్తుంది. చికెన్ కాదు, చికెన్ గున్యా. దానివల్ల ఏంటంటే లక్షణాలు విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ముఖ్యంగా అది రావడం జరుగుతుంది. హై ఫీవర్ వస్తుంది, 103, 104 అలా రావచ్చు. ఇక బాగా సిక్ అయిపోతాడు, బాడీలో వాటర్ అంతా పోతుంది, చాలా పెయిన్స్తో అల్లాడుతూ ఉంటారు అనమాట. అది ఒకటి. మరి ఫీవర్తో పాటు ఈ జాయింట్ పెయిన్స్ చాలా ముఖ్యం. మనకి కోవిడ్ రాకముందు చికెన్ గున్యా అనేది వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళకి నిప్పులు ఇప్పటి వరకు తగ్గలేదు. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళందరూ కూడా కనీసం టాయిలెట్కి వెళ్ళాలంటే తాడు పట్టుకుని
కూర్చుంటాం జరిగింది. ఆ. కూర్చుంటాం అనేది మానేసాం, ఉమ్, అవును. కూర్చోలేకపోతున్నారు అనమాట. ఇక జాయింట్లు అయితే విపరీతమైన నొప్పులతో ఉండడం. ఉమ్, ఇప్పుడు అలాంటిది మళ్ళీ చికెన్ గున్యా వస్తుందన్నమాట ఒకటి. రెండోది ఏంటంటే డెంగ్యూ ఫీవర్. మనకి తెలిసింది ఇది కూడా పగలు కుట్టే టైగర్ దోమ ద్వారా మనుషులకి వ్యాప్తి చెందుతుంది. అవును. దాంట్లో వచ్చే లక్షణాలు ఏమిటంటే అది హై ఫీవర్ వస్తుంది, ఉమ్, తర్వాత సివియర్ బాడీ పెయిన్, హెడేక్ వస్తుంది, ఉమ్, వాంతులు అలాంటివి రావచ్చు, బాగా సిక్ అయిపోయి బాడీలో వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది, బాగా తగ్గిపోతుంది, డీహైడ్రేషన్ అంటాం. అందులో 3 రకాలు ఉన్నాయి. డెంగ్యూ ఫీవర్ ఒకటి, ఉట్టి ఫీవర్ లక్షణాలే ఉంటాయి. ఉమ్. అప్పుడు ఏమనుకుంటా ఉంటే ఇది వైరల్ ఫీవరా, ఇది ఆ, తెలియదు అంటే నార్మల్ ఫీవర్ అనుకోవచ్చు. నార్మల్ మెడిసిన్స్. రెండోది ఏంటంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. ఓకే. హెమరేజ్ అంటే బ్లీడింగ్, ఉమ్, ఎక్కడో చోట బ్లీడింగ్ అంటే ఒంటి మీద దద్దుర్లాగా రావడం, ఆ, ఎర్రటి మచ్చలు రావడం, మెడ మీద, పొట్ట మీద, చేతుల మీద ఉమ్, దురద రావడం. ఇది చూసినప్పుడు ఏంటంటే బ్లీడింగ్ జరుగుతుంది. బ్లీడింగ్ వలన ఓకే. రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా ఫిల్టర్ అయ్యి ఉమ్, పోవడం వల్ల ఏంటంటే బాగా సిక్ అయిపోతాడు. అది రెండో స్టేజ్. ఉమ్, ఇంకొంచెం ఇది మొట్టమొదటిది జ్వరం ఏమో 3-4 రోజులు ఉంటుంది. ఉమ్, ఆ తర్వాత ఏమో హెమరేజిక్ ఫీవర్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది 1 వారం. ఉమ్, ఆ తర్వాత ఇంకా డేంజరస్ ఏంటంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. డెంగ్యూ వల్ల వచ్చింది షాక్ సిండ్రోమ్. ఆ, షాక్ అవుద్ది అనమాట, బాడీలో రక్తం తగ్గిపోద్ది, ఉమ్, డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఆ లక్షణాలు ఎలా ఉంటే బాగా సిక్ అయిపోతాడు, ఉమ్. ఐసీయూలో చేరేంత డేంజర్లో ఉంటాడు, బ్రెత్లెస్నెస్ వచ్చిన ఉంటుంది. వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ కూడా తగ్గిపోతుంది అంటారు కదా. అవును. అంటే ఇందులో ఏ స్టేజ్ లో ఏ వెరైటీ ఆఫ్ డెంగ్యూలో ఉంటుంది? డెంగ్యూలో మామూలుగా అయితే ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో 4 రకాలు ఉంటాయి సుమారుగా. ఉమ్, అవి ఏవైనా సరే అవి చేసేది ఏంటంటే డెంగ్యూ ఫీవర్, హెమరేజిక్ ఫీవర్, ఉమ్, షాక్ సిండ్రోమ్, ఓకే. ఇవే వస్తాయి. ఉమ్, ఇది మొట్టమొదట స్టేజ్లో కొంతమంది కనిపెట్టకుండా మీరు అన్నట్టుగా టాబ్లెట్స్ హై పవర్లో వేసేసుకుంటూ ఉంటారు. 2 రోజుల్లో హాయిగా తగ్గిపోయింది అనుకుంటారు, కానీ లోపల జ్వరం ఉండిపోద్ది, లో జ్వరం ఉండిపోద్ది, బాడీ పెయిన్స్, బాగా నీరసం పడిపోతూ ఉంటారు. ఉమ్, అది మనం టెస్ట్ చేసుకోం. అందుకని మనం ఏ జ్వరం వచ్చినా మొట్టమొదటి ఏంటంటే ఒక 2-3 రోజులు చూడాలి. అంతవరకు యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఉమ్, బెస్ట్ వే ఏంటంటే ఏది వచ్చినా సరే ఉమ్, వ్యాధి నిర్ధారణ కాకముందు ఉమ్, ఫలానా మందు అనేది లేదు. ఓకే. సిమ్టమాటిక్ అంటే లక్షణాన్ని బట్టి మనం వాడతాం. లక్షణం ఏంటి? జ్వరం, జ్వరం. తలనొప్పి. దీనికి ఎక్కువగా ఇంట్లో వైద్యం ఏం చేస్తాం, తడిగుడ్డ పెట్టడం మంచిది. పిల్లలకి ఉమ్, తడిగుడ్డ పెట్టి కాళ్ళు చేతులు తొడవడం. ఉమ్, పెద్దవాళ్ళకి కూడా తడిగుడ్డ చాలా బాగా పనిచేస్తుంది. లేకపోతే ఐస్ ఇది పెట్టడం. ఉమ్, అది తగ్గకపోతే పారాసిటమాల్ టాబ్లెట్ 500 మిల్లీగ్రామ్స్ టైమ్లీ, రోజుకి 3 కానీ 4 కానీ 6 గంటల్లో లేకపోతే 8 గంటల చొప్పున వేస్తూ ఉండాలి. సింపుల్ అది. అంటే ఇది వేసుకోవచ్చు అంటే ఇది సింపుల్. దానివల్ల పెద్ద నష్టం లేదు. దీంతో ఏంటంటే బాగా డీహైడ్రేషన్ జరుగుతుంది, బాగా వాటర్ పోతూ ఉంటుంది. కాబట్టి బాడీలోంచి, రక్తం నుంచి మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఎక్కువగా మనం తాగే నీళ్లు బాయిల్ చేసి తాగడం మంచిది. బాయిల్ చేసి చల్లార్చి ఆ నీళ్లు తాగడం వల్ల మంచిది. ఎలక్ట్రోలైట్ పౌడర్ అంటాం కదా, WHO ఫార్ములా ఉంది సింపుల్గా, చాలా చక్కటిది. అది చాలా చీప్, ద బెస్ట్ మెడిసిన్. అది ఇవ్వడం వల్ల తొందరగా రికవర్ అవుతారు. అందువల్ల ఏంటంటే షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళడు. తర్వాత మీరు అన్నట్టుగా ఈ డెంగ్యూ ఫీవర్ని ఐడెంటిఫై చేయాలంటే కొన్ని టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు ఏంటంటే మొట్టమొదట 3-4 రోజుల్లో మీకు ఏమి తెలియదు. ఓన్లీ సివిపి, టోటల్ బ్లడ్ కౌంట్ ఎలా ఉంది, ఆ పిక్చర్ ఎలా ఉంది చూస్తాం. అందులో న్యూట్రోఫిల్స్ అని, అలా లింపోసైట్స్ అని ఇలాంటివి ఉంటాయి. ప్లేట్లెట్స్, మీరు అడిగిన దానికి ప్లేట్లెట్. అందరూ కూడా ప్లేట్లెట్స్ చూసి భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే డెంగ్యూ వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయాయి, డేంజర్ అవుతుంది అనేసి కొంతమంది ఐసీయూలో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు అంటే ఈ నిర్ధారణ సమయం ఏంటంటే ఒక 3-4 రోజుల తర్వాత జ్వరం అట్లాగే ఉండి, హెడేక్ ఉండి, వాంతులు బాగా నీరస పడిపోతూ ఉంటాయి, డీహైడ్రేషన్ ఉంటాయి, అంటే టంగ్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇక కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం టెస్టులు చేయించుకోవాలి. డెంగ్యూ పాజిటివ్, IgM, IgG, ప్లేట్లెట్ కౌంట్ ఇవన్నీ చూస్తాం. ప్లేట్లెట్స్ యూజువల్గా చేసే పని ఏంటంటే రక్తంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎక్కడ ఏదైనా హీల్ అవ్వడానికి వాటి పనికి వస్తాయి. అవేంటంటే ప్లేట్లెట్స్ పడిపోతాయి.
పడిపోయినప్పుడు ఎంత లక్షల్లో ఉండేది 3 లక్షలు 4 లక్షలు ఉండాల్సినవి ఒక్కోసారి ప్రమాద స్థాయికి చేరిపోతాయి. 50,000కి పడిపోద్ది, 30,000కి పడిపోద్ది. 30,000 వరకు సాధ్యమైనంత వరకు మెడికల్ సైన్స్ సేస్ 30,000 వరకు పర్వాలేదు. అలా అని అంతవరకు వెయిట్ చేయమని కాదు దాని అర్థం. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే డెంగ్యూ ఫీవర్కి యాక్చువల్గా ట్రీట్మెంట్ అనేది లేదు, యాంటీబయాటిక్స్ అలాంటివి. మనం సిమ్టమాటిక్ గానే ట్రీట్ చేయాలి ఎక్కువగా. నేను ఒకటి విన్నాను, ఈ పపాయ లీవ్స్ తో జ్యూస్ చేసుకొని తాగితే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్స్ పెరుగుతాయి అని అంటారు కదా, నిజంగా పెరుగుతాయి సార్ దీనివల్ల? నిజంగా అంటే పపాయాలో ఒక మంచి లక్షణం ఉంది, అంటే ప్లేట్లెట్ పెరగడానికి తొందరగా రికవర్ అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మెయిన్గా ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఫాస్ట్ గా పెరగడానికి అవకాశం ఉంది. మనం తినే ఆహారం, మనం తీసుకునే ద్రావణం మోస్ట్ ఇంపార్టెంట్. వాటర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. వాటర్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ మెడిసిన్. ఎక్కువ వాటర్ తాగడం ఫ్రీక్వెంట్ గా. చాలా మందికి అలవాటు ఉండదు, జ్వరం వచ్చింది ఏం తాగకుండా పడుకుంటారు. ఎలక్ట్రోలైట్ పౌడర్ ది బెస్ట్. దీంతో పాటు అప్పుడప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకో. ఓవర్గా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే పొటాషియం లెవెల్ అవన్నీ దెబ్బతిని ఏ షాక్ సిండ్రోమ్లకి వెళ్ళినప్పుడు ఇది కూడా నష్టపరుస్తుంది అనమాట. అందుకని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ తాగొచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. పపాయా ఫ్రూట్ ఇది దాన్ని ఏంటంటే ఎసెన్స్ గా చేసి మెడికల్ షాప్ లో కూడా అమ్ముతున్నారు, వెరీ కాస్ట్లీ. దానికంటే పపాయా తినొచ్చు కదా, బాగా పండింది. ఇవాళ కొన్నామంటే పచ్చి తినొద్దు, జస్ట్ వెయిట్ ఫర్ 1-2 days, చక్కగా పండుద్ది. అందులో ఇమ్యూనిటీ పవర్ అదంతా వైటమిన్స్ అవన్నీ ఉంటాయి. అది తినడం ద్వారా చాలా మంచిదే, నష్టం అయితే లేదు. ప్లేట్లెట్లు పెరుగుతాయి. ప్లేట్లెట్లు పడిపోయినాయి కదా అని 50,000 ఐసీయూలో జాయిన్ చేయాల్సిన పని లేదు. ఐసీయూలో ఎప్పుడు అడ్మిట్ చేస్తామంటే పేషెంట్ నిస్త్రాణంలో పడిపోతాడు, ఆయాసం వస్తుంది ఎక్కువగా. అంటే బ్రీతింగ్ అంటే ఏంటంటే అది చాలా సీరియస్ గా వెళ్ళిపోయింది అనమాట. టెంపరేచర్ 103, 104 అట్లా వెళ్ళిపోద్ది, జ్వరం తగ్గదు. దాంతో పాటు పేషెంట్ యాంగ్జైటీ, ప్లేట్లెట్లు పడిపోయినాయి అని, దీని ఆ భయంతో సగం జబ్బు ఎక్కువ అయిపోద్ది. అందువల్ల అంటే ఏమీ భయం లేదు, ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటూ అన్నీ చేయాలి. ఎప్పుడు అంటే ఇంకా సివియర్ పెయిన్స్ ఉండి డీహైడ్రేషన్, నాలుకంతా ఎండిపోయి తర్వాత ఏమి తినలేని పరిస్థితుల్లో వాంతులు విరేచనాలు వచ్చి సివియర్ హెడేక్ వచ్చి బీపీ అప్ అండ్ డౌన్ అయిపోయి బీపీ పడిపోతుంది. ఎప్పుడు షాక్ సిండ్రోమ్లో, హెమరేజిక్ ఫీవర్లో, హెమరేజ్ అంటే బ్లీడింగ్, ఈ మచ్చలు ఎక్కువ ఉండి అలాంటప్పుడు ఏంటంటే లివర్ ఫంక్షన్ దెబ్బతింటుంది, కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది. లివర్ కిడ్నీ ఎప్పుడైతే దెబ్బతినదో ఇంకా అది షాక్ సిండ్రోమ్ అనమాట. సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్, అటు లివర్ ఫెయిల్యూర్ అలాగే కిడ్నీ ఫెయిల్యూర్. ఈ రెండిటి వలన ఏమవుతుందంటే మనకి తప్పనిసరిగా ఐసీయూలో పెట్టాల్సిన నెసిటీ ఉంది. అదర్వైజ్ ప్లేట్లెట్స్ 50,000 పడినా మీరు వాటర్తో మేనేజ్ చేస్తారు. వాటర్ అంటే ఎలక్ట్రాల్ పౌడర్, ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటి వాటి ద్వారా సింపుల్ గా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే లిక్విడ్స్ లో ఉన్నవి లిక్విడ్ ద బెస్ట్, బట్ ఫ్రూట్ జ్యూసెస్ కొంతవరకు, అంత అని కాదు, ఇది బెస్ట్, కొంతవరకు తీసుకోవచ్చు. అసలు మానేయకూడదు, అట్లానే ఓవర్ గా కూడా తీసుకోకుండా. ఎస్, అది. అలాగే చికెన్ గున్యా అన్నాం, దాని జాయింట్ పెయిన్ సివియర్ గా ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి అవి తగ్గవు, 1 నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం, మంచి ప్రశ్న వేశారు మీరు. గ్రహించాల్సిన విషయం ఏంటంటే నొప్పులు కదా అనగానే డాక్టర్ గారు ఏం చేస్తారంటే, మీరు ఇందాకన్నారే పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్ అంటే డోలోనే కాకుండా, పారాసిటమాలే కాకుండా దాంతో డైక్లోఫినాక్ ఇట్లాంటివి చాలా డేంజర్ ఉంది. నిన్న ఒక ఆయన ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయన ఇంకా పవర్ఫుల్, వాళ్ళ ఆవిడకి ఇద్దరు కంబైన్డ్ గా 20-30 తెచ్చేసారు. ఏంటి సార్ ఇదంటే పొద్దున్న సాయంత్రం వేసేసుకుంటాం, చాలా ప్రమాదం. ఒకటి వయసును బట్టి చాలా ప్రమాదం, రెండోది ఏంటంటే దానివల్ల ప్లేట్లెట్లన్నీ దెబ్బతినే అవకాశం ఉంది, బ్లీడింగ్ రావచ్చు, హైపర్ఎసిడిటీ రావచ్చు, చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందుకని అవి ఎప్పుడో కానీ మనకు అవసరం ఉండవు. అందుకని అంత ఓవర్ ద కౌంటర్ ఎప్పుడు కూడా మనం వెళ్ళి మెడిసిన్స్ కొనకూడదు. సార్ నాకు ఇలా ఉందంటే వాళ్ళు ఏం చేస్తారంటే, చాలాసార్లు నేను గమనించింది, అది వ్యాధి నిర్ధారణ అవ్వకుండా యాంటీబయాటిక్స్ పెట్టేస్తున్నారు. యాంటీబయాటిక్స్ ప్రజలు కూడా వెళ్ళి అడగడము, ఫార్మసీ వాళ్ళు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నారు. సో ఏ టాబ్లెట్ కావాలి, ఫలానా టాబ్లెట్, సో ప్రిస్క్రిప్షన్ లేకపోయినా సరే వీళ్ళు దాన్ని ఇచ్చేస్తున్నారు. సో అప్పుడు ఈజీగా ఉండేసరికి తీసేసుకుంటారు. నేను చూసాను కొంతమంది ఇంట్లో మొత్తం ఏంటంటే హై యాంటీబయాటిక్స్ ఉన్నాయి. హై యాంటీబయాటిక్స్ అంటే మనం ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాంటీబయాటిక్ మీద పెద్ద పాలసీ తీసుకొచ్చింది.
ఈ రెసిస్టెన్స్ వస్తే కోవిడ్ కంటే మహాప్రమాదమైన ఉప్పెన ముందు ఉన్నది, ఏ మందు పనిచేయదు ప్రపంచంలో అనే ఒక డేంజర్ ఉంది. అందువలన ఏంటంటే ఏ మందులు పడితే అవి వాడకూడదు. హైయర్ యాంటీబయాటిక్, అసలు యాంటీబయాటిక్ జోలికే వెళ్ళదు. మరి ఇప్పుడు చికెన్ గున్యాకి బాడీ పెయిన్స్ సింపుల్ గా నేను చెప్పాను కదా, చికెన్ గున్యా ద బెస్ట్ వే ఏంటంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ కాళ్ళు చేతులు లాగుతున్నాయని చాలా మందికి చెప్తాను. ఒక టబ్ తీసుకోండి, పెద్ద బకెట్ కొనండి, ఆ బకెట్ లో 2 కాళ్ళు పట్టేటట్టు చూడండి, రాక్ సాల్ట్ వేయండి వేడి నీళ్లలో, ఇలా ఆడిస్తూ ఉండండి, మూమెంట్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, నొప్పులు తగ్గుతాయి. బెస్ట్ మెడిసిన్. చేతులు కూడా పెట్టండి. అట్లాగే కొంచెం యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, బీ ఆప్టిమిస్టిక్, ఎటువంటి టెన్షన్ పొందకుండా, యాంగ్జైటీ లేకుండా చేయండి. కొంచెం ఓపెన్ ఎయిర్ లో వెళ్ళండి. మీ వైటమిన్ డి కెపాసిటీ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు మనకి ఇచ్చిన విటమిన్ వైటమిన్ డి, అది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మన స్టూడియోలో కూర్చున్నాం, వైటమిన్ డి ఏది? వైటమిన్ డి చాలా వ్యాధులను నయం చేస్తుంది, మానసిక వ్యాధులను కూడా నయం చేస్తుందని శాస్త్రజ్ఞులు ప్రూవ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ అది. అందువల్ల కొద్దిసేపు ఓపెన్ ఎయిర్లో వెళ్ళండి, ఫ్రెష్ గాలి తీసుకోండి, ఆక్సిజన్ ఉన్న చోటుకి వెళ్ళండి, ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ మలేరియాకి సంబంధించి అంటే వర్షాకాలంలో మలేరియా అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, వీటికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇదేంటంటే ప్రజల్లోకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి మంచి జిజ్ఞాసకరమైనటువంటి విషయం. మనం డెంగీ గురించి చూసాం, చికెన్ గున్యా గురించి చూసాం. ఇప్పుడు ఏంటంటే మనకి మలేరియా కొంచెం తగ్గిందమ్మా. మలేరియా ఇదివరకు ఎక్కువగా ఉండేది విపరీతంగా. ఒక ఏరియా ఊర్లు మలేరియా ఎండమిక్ అంటాం ఆ ప్లేస్ లో. అది కొంచెం తగ్గింది, అలాగని మళ్ళీ చెప్పలేం. మలేరియా ఏంటంటే బ్యాడ్ ఎయిర్ అని అర్థం, దాని అర్థం. అది కూడా దోమ ద్వారానే వస్తుంది, దోమ కావటం వల్ల. అది రాత్రిపూట కుట్టే దోమ. రాత్రిపూట కుట్టే దోమలు కొన్ని ఉంటాయి, ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో అంటారు, ఆడ దోమ. అది కుట్టినప్పుడు అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మలేరియా వచ్చే అవకాశం ఉంది. మలేరియా లక్షణాలు ఎలా ఉంటాయంటే, అంటే మలేరియా అనేది అంటువ్యాధి సార్, అంటే ఆ కుట్టిన దోమ ఇంకొకరిని కుట్టడం వల్ల వస్తుంది. మలేరియా ఉన్న పర్సన్ కుట్టడం వల్ల ఫ్యామిలీ ప్యాక్. అది ఒక దోమ లోపలికి వచ్చిందంటే ఫాదర్ ని మదర్ ని కుడుతుంది, పిల్లల్ని కూడా ఒకటి వెళ్ళిపోతుంది. వాళ్ళందరికీ ఒకరికి టెస్ట్ చేసుకుంటే అందరికీ ఉంటుంది. మలేరియా వైవాక్స్ అని, పాల్సిఫామ్ అని, అరే సెరిబ్రల్ మలేరియా అని, మలేరియా 4 రకాలు ఉన్నాయి. 24 గంటలకు ఒకసారి జ్వరం వచ్చేది ఒక టైప్ ఆఫ్ మలేరియా. ఇవాళ సరిగ్గా ఇదే టైంకి ఇవాళ వచ్చింది, చలి జ్వరం వస్తుంది, బాగా వస్తుంది. ఆ తర్వాత ఏమో స్వెట్టింగ్ వస్తుంది, ఆ తర్వాత చెమటలు బాగా పట్టేసి ఇది అవుతుంది అన్నమాట. అలాగే అంటే కోల్డ్ స్టేజ్, హాట్ స్టేజ్, స్వెట్టింగ్ స్టేజ్. ఇలా మళ్ళీ ఎల్లుండి వస్తుంది, మళ్ళీ రేపు వస్తా అని చెప్పి వెళ్తుంది అనమాట. అదొక టైప్ సింపుల్ మలేరియా. ఇక రెండోది 48 గంటలకు ఒకసారి, ఇవాళ వస్తుంది ఎల్లుండి వస్తా అని జాగ్రత్త అని చెప్తుంది, మళ్ళీ అదే టైంకి వస్తుంది. అది ఫీవర్ స్పైక్ పైకి వెళ్ళి కింద పడుతుంది అనమాట. అంటే ఫీవర్ మళ్ళీ అదే టైంలో రగ్గు కప్పుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైపోయారు, మెడికల్ షాపులు ఇంకా విపరీతంగా పెరిగినాయి. ఒక్క గంట ఫీవర్ వచ్చిందంటే 10 రకాల యాంటీబయాటిక్స్ అన్ని తెచ్చుకుని వాడేస్తున్నారు. అప్పుడు ఆ సీన్ డిస్టర్బ్ అయిపోద్ది, ఆ గ్రాఫ్ కనిపించదు కరెక్ట్ గా. అతన్ని అడ్మిట్ చేసి పద్ధతిగా, పాత రోజుల్లో ఒక ఫీవర్ వచ్చిందంటే మలేరియా మొత్తం ఇన్ని గంటలు చెక్ చేసిన తర్వాత దానికి మందులు ఇచ్చేవాడు. అందులో సెరిబ్రల్ మలేరియా అనేది మా బ్రెయిన్కి వెళ్తుంది, ఎక్కువగా పిల్లల్లో వస్తుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు. అది మహాప్రమాదం. ఐసీయూలో పెట్టాల్సిందే, బాడీ బయటకు వెళ్ళాల్సిందే చివరికి. అంటే సెరిబ్రల్ మలేరియా ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఈ మలేరియా లక్షణాలు అంటే ఫీవర్ ఉంటుంది, చలి ఉంటుంది, చెప్పాను కదా. ఒక టైంలో వస్తుంది, టైంలో పోద్ది, మిగతా టైంలో బాగానే ఉంటాడు. అంతా తిరిగి ఇప్పుడు జ్వరం వచ్చింది కదరా అంటే తగ్గిపోయింది అంటాడు, మళ్ళీ రేపు వస్తుంది, లేకపోతే ఎల్లుండి వస్తుంది. ఇంకో రకం 72 గంటల్లో వస్తుంది, 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు, ఇలా 3 రకాలు వస్తాయి అన్నమాట. సెరిబ్రల్ మలేరియా వచ్చినప్పుడు సివియర్ పెయిన్, సివియర్ హెడేక్ వచ్చిందంటే సస్పెక్ట్ మలేరియా. దీనికి కూడా టెస్ట్లు ఉన్నాయి, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎక్కువగా చలి జ్వరం అని ఉండవు, చలి జ్వరం మలేరియా యూజువల్గా చేస్తుంది. ఓకే, తర్వాత ఇందాక చెప్పింది ఏంటంటే, ఒక బయటికి వెళ్ళాం, సర్ది చేసింది, గొంతు నొప్పి వచ్చింది, అది ఫ్లూ లాంటిది. ఫ్లూ అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి,
వేడి నీళ్ళు అవి ఇవన్నీ స్నానం చేసి రెస్ట్ తీసుకుంటే పోతుంది 2 రోజుల్లో. దానికి కూడా ఎక్కువ వైద్యం అక్కర్లేదు, మీ ఇంట్లో వైద్యమే బెస్ట్. మన ఇంట్లో కషాయం అనేది మన కోవిడ్ బాగా నేర్పింది పాఠం. మన ఇంట్లో పోపు డబ్బాలా ఉన్నదే మహావైద్యం నన్ను అడిగితే. దాని ద్వారానే చాలా మందిని ట్రీట్ చేసాం, మందులు లేకుండా కూడా. అదే మందు, దివ్య ఔషధం అది. అందులో ఉన్నాయి పసుపు దివ్య ఔషధం, లెమన్ జ్యూస్ దివ్య ఔషధం, అట్లాగే మన లవంగాలు, ఇలాచి, పట్ట, ఇవన్నీ కూడా అద్భుతమైన చేసుకుని తాగొచ్చు. సింపుల్గా వాటర్ బాయిల్ చేసి కూల్ చేసుకుంటాం మంచిది. ఈ విధంగా ఈ దోమల వలన ఈ విధంగా మలేరియా వస్తుంది. మనము ఈ ఎర్లీ స్టేజ్ లో ఈ మలేరియాని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు సార్? అది బ్లడ్ శాంపుల్ తీస్తారు, నైట్ పడుకున్నప్పుడు కానీ పగలు కానీ మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు తీస్తే కరెక్ట్గా అవి కూడా వాటికి కూడా జాలీ ట్రిప్ ఉంటుంది. రక్తంలో నుంచి లివర్లోకి వెళ్తాయి, లివర్లో నుంచి బ్రెయిన్కి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో ఆ టైంలో మనం తీస్తే క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది అందులో మలేరియా ఉంది, ఏ టైప్ ఆఫ్ మలేరియా కూడా చెప్పచ్చు. దానికి మందులు సింపుల్గా ఒక టైప్ ఆఫ్ మలేరియా అనేది కొంచెం చాలా డేంజర్ చిన్న పిల్లలకి అన్నారు. అంటే దానికి ట్రీట్మెంట్ లేదా సార్? అంటే ఎర్లీ స్టేజ్ లో మనం దాన్ని అంటే ఐడెంటిఫై చేయడం వల్ల ఏమైనా ట్రీట్మెంట్ చేసి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎక్కువగా మన పిల్లల్లో పెద్దవాళ్ళు మనకి ఈ వచ్చే ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వ్యాధి నిర్ధారణ మొట్టమొదట జరిగితే ల్యాబ్ టెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సిమ్టమ్స్ అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లక్షణాలు జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి, మనకు మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుని మీలాంటి వాళ్ళ ఛానల్ వలన తెలుసుకోవచ్చు. తెలుసుకుని దాన్ని చక్కగా మనం తక్కువ మందులతో ఉన్న వాటితో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఆ మలేరియా టెస్ట్ చేస్తే మలేరియాను వస్తుంది. మలేరియా వచ్చినప్పుడు ఏ మందులు వాడాలో అది వేరే పద్ధతిలో ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు మలేరియాతో పాటు టైఫాయిడ్ కూడా ఎక్కువగా వచ్చే ఈ సీజనల్ వ్యాధులలో ఒకటి. సో ఈ టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు దేని వల్ల ఈ టైఫాయిడ్ అనేది వస్తుంది? ఇది టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్. ఇందాక వరకు వైరల్ డిసీజెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఏంటంటే బ్యాక్టీరియల్ డిసీజ్. అది ఫుడ్ శుభ్రత లేకపోవడం వల్ల, ఆహారం శుభ్రత లేకపోవడం వల్ల టైఫాయిడ్, సాల్మొనెల్లా టైఫీ అంటారు, దానివల్ల వస్తుంది అనమాట. టైఫాయిడ్, పారాటైఫాయిడ్ ఇలా ఉన్నాయన్నమాట. ఆహారం పరిశుభ్రత లేని ఆహారం ఏదైతే తిన్నామో దానివల్ల ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా చెడిపోయి మన రక్తంలోకి ఆ బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయి ఆ లివర్లోకి వెళ్ళిపోయి చాలా సీరియస్ అవుతాయి. లివర్ కూడా వస్తుంది, మలేరియాలో వస్తుంది, ఇందులో వస్తుంది. అందుకని లివర్ వాయటం కూడా చాలా ఇంపార్టెంట్ సైన్. మనం దాంతో పాటుగా ఈ టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకలి వేగిపోవడం, బాగా ఆకలి వేగిపోవడం. నేను ఎక్కువ ప్రశ్నలు వేస్తాను. ఎట్లా అంటే, నీకు ఆకలి వేయట్లేదు ఎన్నాళ్ళ నుంచి? వారం నుంచి అసలు తినబుద్ధి వేయట్లేదండి. ఏమిటి కారణం? అంతకుముందు ఏం చేసేవాడు? ఏమన్నా హోటల్స్కి ఏమన్నా ఫుడ్ ఏమన్నా ఎక్కువ తీసుకున్నావు బయట నుంచి? అవును సార్, 10 రోజుల నుంచి హోటల్ ఫుడ్డే తింటున్నాం. ఆఫీసుల్లో కదా ఆ పక్కన ఉన్న హోటల్ నుంచి తెచ్చుకుని తింటున్నాం. అంటే ఏంటంటే హోటల్ మంచి హోటల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ద స్టార్ హోటల్ ఆర్ నాన్ స్టార్ హోటల్. పరిశుభ్రమైన హోటల్ అనేది ఇంపార్టెంట్. అందుకనే ఇంట్లో ఆహారం తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఇంట్లో పరిశుభ్రంగా చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే ఆ బ్యాక్టీరియా రావడం వలన ఈ టైఫాయిడ్ వస్తుంది. లక్షణాలు ఎలా ఉంటాయి? ఆకలి లేకపోవడం, తర్వాత నిస్త్రాణంగా ఉండటం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఒక్కోసారి జాండీస్ లాగా కూడా వస్తుంది. ఈ సీజన్లో మనకి జాండీస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే కొన్ని చోట్ల చూసాం, డ్రైనేజ్ వాటర్ మామూలు డ్రింకింగ్ వాటర్లో కలిసిపోతుంది ఎక్కడ చోట, అది మనం తెలియకుండా ట్యాప్ వాటర్లో తాగేస్తాం. అందుకని వాటర్ ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఆహారం, వాటర్, నీళ్లు, మనం త్రాగే నీళ్ళు, ఈ రెండు కూడా శుభ్రంగా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మరి పరిశుభ్రమైన నీళ్ళు అంటే ఏంటి? ఫిల్టర్ ఉంటేనే మంచిదని కాదు, ఫిల్టర్ లేకుండా కూడా బాయిల్ చేసి కూల్ చేసుకుని తాగడం మంచిదన్నమాట. వంశీ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. మరోసారి కలుసుకుందాం మంచి టాపిక్లు.